లంక నుండి శ్రీరాముడు అయోధ్యకు పయనమవుతూ ఉండగా విభీషణుడు బాధపడ్డాన్ని గమనించి ప్రతిరోజు మహోదధి తీర ప్రాంతంలో ఉన్న శ్రీక్షేత్రంలోని జగన్నాథ స్వామిని దర్శించుకోమని చెప్పడంతో విభీషణుడు అలాగే చేశాడు. కొన్నాళ్ల తర్వాత విభీషణుడు జగన్నాథ స్వామిని తన ఇంటికి ఆహ్వానించడంతో జగన్నాథుడు మరో మహాభక్తుడైన బలరాం దాసును వెంట పెట్టుకుని విభీషణుడి ఇంటికి వెళ్లాడు. గుడిలో ఉన్న బంగారపు మరచెంబును వెంట తెమ్మని జగన్నాథుడు బలరాం దాస్ కి చెప్పడంతో బలరాం దాస్ జగన్నాథుడు చెప్పినట్టే చేశాడు. విభీషణుడు జగన్నాథుడిని భక్తి శ్రద్ధలతో పూజించి లంకలో అరుదుగా లభించే నల్లమల్లెల దండను ముత్యాల హారాన్ని జగన్నాథుడికి సమర్పించడంతో జగన్నాథుడు బలరాం దాస్ తో కలిసి శ్రీక్షేత్రానికి తిరిగి వచ్చాడు. బలరాం దాస్ మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచేసరికి బంగారపు మరచెంబు తన దగ్గరే ఉందని గ్రహించి తిరిగి ఇవ్వడానికి ఆలయానికి వెళ్ళాడు. కానీ అప్పటికే బంగారపు మరచెంబు కనిపించడం లేదనే విషయం రాజు ప్రతాపరుద్రుడికి తెలిసి అక్కడికి చేరుకోవడంతో బలరాం దాస్ ముందు రోజు రాత్రి జరిగినదంతా రాజుకు వివరించాడు. విభీషణుడు సమర్పించిన ఆ ముత్యాల హారం ఇప్పటికీ జగన్నాథుడి మెడలో మనకు కనిపిస్తుంది.